పట్టువదలని పతివ్రతలు 3వ భాగం. పంకజం, స్వరూప ఆందోళన పడుతున్నారు. చంద్రాన్ని ఆ సరికి 60 సార్లైనా అడిగారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు మీ అన్నయ్య? మీకు తెలిసే ఉంటుంది. తెలియకుండా జరగదిలా. చంద్రానికి విసుగ్గా ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది. నాకేం తెలీదు, నేనేమైనా వాణ్ణి పొమ్మన్నానా అన్నాడు. ఏమో అంది పంకజం. ఆ ఊరంతా తిరుగుతున్నారు వాళ్ళు. బజార్లు, రోడ్లు, బస్టాండ్, సినిమా హాళ్ళు, దాదాపుగా ఊరంతా గాలించారు. అంతలో బుంగమీసాలాయన దబదబా నడుస్తూ వచ్చాడు అక్కడికి. ఏమమ్మాయిలు, మీకోసం నేను శానా చోట్ల తిరుగుతున్నాను ఇందాకటి నుంచీని అన్నాడు ఆయాసపడుతూ. అయ్యయ్యో అలానా? స్వరూప, పంకజం మీసాలాయనకి తమ మీదున్న ఆపేక్షకి ఎంతో మొహమాటపడ్డారు. ఎందుకు బాబాయ్ గారు అడిగింది స్వరూప. ఆ పిచ్చబ్బాయి నా చేతికిట్టే చిక్కినట్టే చిక్కి అట్టే తప్పించుకు పారిపోయాడమ్మాయి అని చెప్పాడు. పిచ్చబ్బాయి అని ఆయన అంటే స్వరూపకి మనసు చివుక్కుమంది. చిచి, ఎంత పనిచేశాం! శుభ్రంగా ఉన్న మనిషిని లోకం దృష్టిలో పిచ్చివాడిగా చేశాం అనుకుని తన తప్పిదానికి మనసులో చెంపలు వాయించుకుందామే. ఆరాటంగా ఎక్కడండి కనిపించారాయన అడిగింది పంకజం. ఈశ్వరుడి గుడి దగ్గర కనిపించాడమ్మా. నేను గట్టిగా చెయ్యి పట్టుకుంటే గిల్లేసి విడిపించుకుని పారిపోయాడు. అయ్యో పాపం, ఎక్కడికి పోయారో. అసలే ఎర్రటి మనిషి, తిరిగి తిరిగి నల్లబడిపోతారేమో. చక్కటి విగ్రహం కూడా, చిక్కిపోతారిట్లా తిరిగితే అంది పంకజం. చంద్రం అసహనంగా చూశాడు పంకజాన్ని. అతడి కనుబొమ్మలు విసుగ్గా ముడుచుకున్నాయి. పంకజం అది గమనించి స్వరూపకి సైగ చేసి చూపించింది. ఇద్దరూ మెల్లిగా నవ్వుకున్నారు. బుంగమీసాల భూస్వామిగారు చుట్టూ చూసి, చీకటి పడిపోయింది బాబు, ఈ రాత్రి మీరెక్కడ ఉంటారు? మా ఇంటికి వచ్చేయండి అని చెప్పాడు. భూస్వామి ఇంటికి వెళ్లారు ముగ్గురు. వారింట్లో భోజనాలు చేశారు. ఏ అలా తిన్నావు, సహించలేదా అంది స్వరూప పంకజాన్ని. సౌభాగ్యరావు లేకుండా ఎలానే? సరదాగా నలుగురం బయలుదేరాం కదే అంది పంకజం. చంద్రం అదోలా చూశాడు ఆమెను. ఏదో విహారయాత్రకి బయలుదేరినట్టే పెద్ద ఫీలింగు ఈవిడకి అన్నాడు చంద్రం. మీరెందుకలా ఫీల్ అయిపోతారు అంది స్వరూప. కాక మరేమిటి, ఆ మాట మీ మనసులోంచే వచ్చేసింది చూశారా? పంకజం సౌభాగ్యరావు ఊసెత్తినప్పుడల్లా తమరికి పాపం ఏ కండచేమో గండెక్కుడుతోందే. చంద్రం అబ్బే నాకేం పట్టింది, నాకేం అని తడబడ్డాడు. భూస్వామిగారు ఆయన భార్య చంద్రంని, పంకజంని వేరే ఒక గది ఇచ్చి అందులో ఆ రాత్రి పడుకోమని చెప్పారు. చంద్రం ఒప్పుకోలేదు. పంకజం కొంటెగా, వాళ్లంత ఆపేక్షతో గది ఇస్తే ఏమైంది మీకు? అయినా ఈ మధ్య స్థిమితం లేక బాగా మారిపోయారు బాబు అంది. చా ఊరుకో కసిరాడు చంద్రం. ఏం పర్వాలేదు బాబు, మీరిద్దరూ ఆ గదిలో. వద్దండి, మీకేం తెలీదు. నాకంతా చెప్పింది కదా మీ ఆవిడ. మీరు గదిలో పడుకోవలసిందే ఈ రాత్రి. మా అమ్మాయి అల్లుడు మా ఇంటికి వచ్చినట్టే మేము సరదా పడుతున్నాము, కాదనకండి అన్నాడు ఆయన. మాకు ఆడపిల్లలు లేరమ్మా. ఉన్న ఒక్క మగపిల్లాడు దూరంగా ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు. వాడి పెళ్లి వాడే చేసుకున్నాడు అంది భార్య విచారంగా. ఆడాళ్ళిద్దరినీ ఆ గదిలో పడుకోమని చెప్పి చంద్రం బయట హాలులో పడుకున్నాడు. వాళ్ళెంత చెప్పినా వినలేదు. ఇంటాయన భార్య ఇంటికి తాళాలు బిగించారు, చంద్రం పారిపోతాడని. స్వరూప పంకజంతో అంది. కథ క్లైమాక్స్కి వచ్చిందంటావా? పంకజం నిట్టూర్చింది. నాకేమిటో థ్రిల్లింగ్గానూ ఉంది, భయంగానూ ఉందే. ఇంట్లో వాళ్ళంతా ఎంత గోల పెడుతున్నారో అంది. పర్వాలేదే, చూడు, మన జంటల్లో వాళ్ళు వెళ్ళినా మనం వెళ్ళినా ఇద్దరే కేవలం వెడితే ఇంట్లో వాకిట్లో అనుమానాలు, అపార్థాలు వస్తాయి. ఏకంగా 2 జంటలు పారిపోయాయి కదా, అందుకని వాళ్ళంతగా ఆందోళన పడర్లే అంది స్వరూప. కాకపోతే ఆశ్చర్యపోతారందరూ. వీళ్ళకేం పోయే కాలం, ఊరి మీదకి పారిపోవడమే. ఇష్టపడిన వాళ్ళం ఇంట్లోనే వాళ్ళ సరదాలేవో తీర్చమా అని అనుకుంటారు. ఓసే స్వరూప, టీవీకి ఇచ్చేసారేమోనే మన వాళ్ళు మన గురించి
అంది పంకజం. అబ్బా, అలా టీవీకి ఇచ్చేస్తే ఎంత బాగుండు. చక్కగా మనని మనం టీవీలో చూసుకోవచ్చు. నేను కథ నాటకం పంపినా టీవీ వాళ్ళు ఏదీ వేసుకోలేదు. పోనీ ఇలాగైనా నా పేరు నా ఫోటో టీవీలో చూసుకోవడం అవుతుందే అంది స్వరూప. పంకజం 10 నిమిషాల్లో పడుకుంది. స్వరూపకి నిద్ర పట్టలేదు ఆ రాత్రి. సౌభాగ్యరావు ఆమె మనసులో కదులుతున్నాడు. అతని పాటికి రైలెక్కేశాడా? ఊరికి వెళ్ళిపోయాడా? ఏ ఊరికెళ్ళాడో? ఉద్యోగం చేస్తున్న ఊరికా లేక పెళ్లి జరిగే ఇంటికా? ఏమో. ఒకవేళ ఇంకా అతను ఈ ఊర్లోనే ఉంటే? స్వరూప ఏదో చప్పుడు వింది. మెల్లిగా తలుపు తీసి చూసింది. చంద్రం పడుకోలేదు. అతను లేచి ఎట్లా పారిపోదామా అని అటూ ఇటూ చూస్తున్నాడు. దొంగ దొంగ అరిచింది స్వరూప. ఆ కేకలకి చంద్రం హడలిపోయాడు. దొంగంటే అతనికి భయం. వణుకుతూ పక్కగదిలోకి పరిగెత్తాడు. స్వరూప వెంటనే తలుపులాగి బయట గడియబెట్టేసింది. ఇంటాయన భార్య ఆదరా బాదరా వచ్చారు. దొంగ ఏడి, ఎక్కడా అని అడిగారు. స్వరూప నవ్వుతూ, చప్పుడైతే చూశాను. చంద్రంగారు పారిపోవడానికి వెతుకుతూ ఉంటే దొంగ అనుకుని అరిచేనండి. అదిగో పెళ్ళాం దగ్గరికి ఇదే అదనని ఎలా గదిలోకి వెళ్ళిపోయారో చూడండి అని చెప్పింది. భూస్వామి భార్య స్వరూపని బయట హాలులో పడుకోమని చెప్పారు. పంకజం నిద్రలేచి చూసింది. ఎవరది, ఏంటా కేకలు అని అడిగింది. చంద్రం జరిగింది చెప్పాడు. ఇంతలో కరెంటు పోయింది. చీకట్లో పంకజం ఒళ్ళో పడిపోయాడు చంద్రం కనిపించక. గది, చీకటి, అమ్మాయి ఒడి. చంద్రం దూరంగా వెళ్ళి ముడుచుకుని నేలమీద పడుకున్నా తెల్లారే వరకు ఆ అనుభూతి అతడిని వదలలేదు. స్వరూప ఆ మరునాడు ఉదయమే బయలుదేరింది సౌభాగ్యరావుని వెతకడానికి. చంద్రం ఆమెతో, మీతో నేను వస్తాను. వాడి ఊర్లో ఉన్నాడో లేదో అసలు అన్నాడు. నేను వస్తాను, మీ ఇద్దరినీ వదిలేస్తే నేనేమైపోతాను అని పంకజం బయలుదేరింది. ఎంత అనుమానమో చూసారా దానికి? మిమ్మల్ని ఎలా రక్షించుకుంటోందో అంది స్వరూప. చంద్రం తల తిప్పుతూ, అబ్బే అదేం కాదు అన్నాడు. పంకజం వెంటనే, మీరిద్దరూ ఉండండైతే, నేనే సౌభాగ్యం గారిని వెతికి తీసుకువస్తాను అంటూ నడిచింది. చాలు చాలే అంటూ చంద్రం ఆమె వెంట నడవసాగాడు గబగబా. చూశావా స్వరూప, ఎంత అనుమానమో ఆయనకి నా మీద అంది పంకజం. ఆపేక్ష అని నవ్వింది స్వరూప. రైల్వే స్టేషన్లో సిమెంటు బెంచీ మీద కనిపించాడు సౌభాగ్యరావు వాళ్ళకి. అతని ముఖం ఎంతో వాడిపోయి ఉంది. అతని కాలుకి పెద్ద దెబ్బ తగిలినట్టు చర్మం చెక్కుకుపోయి రక్తం కారి కొంత ఎండి అక్కడ మటుకు వికారంగా ఉంది. ప్యాంటు చాలా భాగం చిరిగి పేలికలయ్యి వేలాడుతోంది కుడికాలిది. అయ్యయ్యో, ఏమిట్రా ఈ దెబ్బ, ఏమైంది? యాక్సిడెంటా? సౌభాగ్యరావు బాధగా మూలుగుతూ, స్కూటర్ గుద్దేసింది అని చెప్పాడు. రైలు ఎక్కేద్దామని నేను పరుగులాంటి నడకతో వస్తుంటే వాడెవడో పీకల దాకా తాగేసి స్కూటర్ మీదొస్తూ గుద్దేశాడు. అంత దూరాన పోయి పడ్డాను. స్కూటర్ ఈ కాలి మీద గుద్దింది. అబ్బా, నరకం అనుభవించాననుకో అన్నాడు సౌభాగ్యరావు తమ్ముడితో. స్వరూప కళ్ళు చెమర్చాయి. హాస్పిటల్కి తీసుకువెళ్లారు సౌభాగ్యరావుని. కాలికి కట్టుకట్టి ఇంజెక్షన్ ఇచ్చి మాత్రలు రాసిస్తే కొన్నారు. రాత్రంతా ఆ బెంచీ మీదే స్టేషన్లో ఉన్నావా అడిగాడు చంద్రం. దెబ్బ తగలగానే ఇద్దరు రోడ్డు మీద పోతున్న వాళ్ళు లేవదీశారు. స్కూటర్ అతను జాలిపడి నిషాలోంచి తెప్పరిల్లి నన్ను వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు. అతడి పెళ్ళాం తలుపు తీసి మొగుడు తాగొచ్చాడని తిట్టిపోసి తలుపు వేసేసింది. నాకిలా దెబ్బ తగిలిందని అతను చెప్పినా తలుపు తీయలేదు. ఇలాంటి వాళ్ళకంతే కావాలి అంది. నేను హడలిపోయాను. నువ్వు దేనికిందో పడి చావు, నాకు నీ పీడ విరగడవుతుంది అని తిట్టిందామే మొగుణ్ణి. అతను నన్ను నా కర్మానికి వదిలేసి సగం నిషాలో ఆ గుమ్మం దగ్గరే పడుకుండిపోయాడు. నేను స్టేషన్కి ఎలాగో కుంటుకుంటూ వచ్చాను. రైలు వస్తే ఎలాగో ఎక్కిపోదామనుకుంటే నాకు కావలసిన బండి రాలేదు. ఛ, అన్నీ దరిద్రాలే. సౌభాగ్యరావుని హాస్పిటల్ నుంచి మీసాల భూస్వామి గారింటికి తీసుకువచ్చారు. వాళ్ళు ఎంతో ఆందోళన పడ్డారు. అయ్యయ్యో, ఎంత పనైంది చూసారా, ఆడపిల్లల్ని కష్టపెట్టకూడదు, అందుకే వాళ్ళ మనసు తడి అయితే మన బ్రతుకు బాగుండదు అన్నాడాయన.
సౌభాగ్యరావు ఆయన్ని అదోలా చూశాడు. కాలు కదలడం ఇంకా కష్టం అయిపోయింది అతనికి. చంద్రంకి పంకజంకి ఇచ్చిన గదిలో సౌభాగ్యరావుని పడుకోబెట్టారు. మంచం వేసి డాక్టర్ రాసిన టాబ్లెట్లు తీసుకువచ్చి వేస్తున్నారు. ఏమిటోనమ్మా, మతి స్థిరం లేని వాళ్లతో చాలా బాధలుంటాయి. ఎప్పుడేం చేస్తారో తెలీదు కదా అంది ఇంటావిడ. ఆ మాటకి సౌభాగ్యరావు కాలు మరింత నెప్పెట్టి అతను బాధగా చూశాడు. స్వరూపం మెల్లిగా అతనితో, సారీ అండి, ఆవిడ మాటలకి ఏమనుకోకండి అని చెప్పింది. చాల్లే, చేసినదంతా చేసి సారీ ఎందుకు? మీరు వాళ్లతో అలా చెప్పబట్టే కదా ఆవిడ ఆయన మమ్మల్ని మెంటల్ పేషెంట్లలా చూస్తున్నారు. అసలు మా రోజులు బాగలేవు అతను నిట్టూర్చాడు. సుఖపడే ముందు కొంచెమైనా కష్టపడాలిట. అలాగా మీ ఇద్దరికీ ముందు జీవితాలు ఎంతో బాగుంటాయి కాబట్టే ఇప్పుడు కష్టాలు పడుతున్నారు అన్నాడు భూస్వామి గారు అక్కడికి వచ్చి. అంత చక్కటి మంచి అమ్మాయిలు ఎవరికి దొరుకుతారు నాయనా? ఈ కాలెంతసేపులే, ఇట్టే నయం అవుతుంది. కాలు బాగవడం కాదు, మనసుని బాగు చేసుకో సలహా ఇచ్చాడు ఆయన. 3 రోజులు వాళ్ళింట్లో తప్పనిసరిగా ఉన్నారు వాళ్ళు నలుగురు. సౌభాగ్యరావు కాలు నేల మీద మోపలేకపోయాడు. 3 రోజులు అతని దగ్గర కూర్చుని అతని పనులన్నీ చేసింది స్వరూప. జ్వరం ఎక్కువ వచ్చేసి ఒక రోజంతా అతను కళ్ళు తెరవలేదు. ఏమైపోతాడో అని భయపడ్డారు కూడా. 2వ రోజు జ్వరం తగ్గింది. కళ్ళు తెరిచి నేనెక్కడున్నాను అని అడిగాడు. స్వరూప, నా దగ్గరే ఉన్నారు మీరు, నా ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నారు చెప్పింది. అతను ఆశ్చర్యంగా, అయితే నా తల కిందది తలగడా కాదా అన్నాడు. ఏం బాగాలేదా అడిగింది స్వరూప. బాగుంది, మీరు అంగీకరించితే అన్నీ బాగుంటాయి అతని కాలు పట్టుకు రాసిందామె. అమ్మాయి నెప్పి కెవ్వుమన్నాడు. నేనేం చేశాను? నీ మాట వినలేదని నా కాలు మీద కోపం చూపించేవు. నవ్వొచ్చింది స్వరూపకి. నా అదృష్టం కొద్దీ మీకీ దెబ్బ తగిలింది అంది. అతను విస్తుపోయాడు. ఏమిటి? నా బాధ, నా దెబ్బ, నా కష్టం నీ అదృష్టమా? చాలా తప్పు సుమా. ఎంత శత్రుత్వమైనా మరీ ఇంత పగ సాధించకూడదు అన్నాడు. మీరిలాగే ఉంటే నాకిష్టం అంది స్వరూప. ఏమిటి? దెబ్బలతో పడుక్కుని ఉంటేనా? ఎంత శత్రుత్వం! దెబ్బే తగలకపోతే నాకు మీరు దక్కేవారు కాదు కదా. అపార్థాలొద్దు. మీ దగ్గర ఉండే భాగ్యం నాకు దక్కేదా? అతను విసుగ్గా, ఏంటో నీతో ఏదైనా కష్టమేలాగుంది నాకు అన్నాడు. నువ్వు భాగ్యం బంగారం అంటూ మాట్లాడకు. నీ నోటి వెంట అంతంత మంచి మాటలు వినలేకపోతున్నాను. ఆకాశానికి ఎత్తేయడమో లేకపోతే పాతాళానికి తోసేయడమో రెండే తెలుసు మీకు. మధ్యది నేల మీద నిలపడం తెలీదు. కర్మ. చాలుగాని ఇదిగో హార్లిక్స్ తాగండి ఇచ్చింది. అతను గ్లాసుని అనుమానంగా చూశాడు. ఏంటలా చూస్తున్నారు? నా మీద ఇంకా అనుమానమేనా? కాక నీ మీద ఎలా నమ్మకం పెట్టుకోను? ఏ ధైర్యంతో? రోడ్డు మీద కూడా నన్ను పిచ్చి వెధవగా నిరూపించావు. క్షమించండి, ఏదో అయిపోయిందండి. హార్లిక్స్ తాగండి. ఈ హార్లిక్స్లో పిచ్చిమందు కలిపేవో లేదో ఏమిటి గ్యారంటీ నాకు? తాగేసి పిచ్చి వెధవలా పేలితే ఇలాగే తీసుకెళ్ళి పిచ్చాసుపత్రిలో పడేసి నా అదృష్టం కొద్దీ మీకీ పిచ్చి వచ్చింది అని అంటావు. నవ్వు ఆపుకోలేకపోతోంది స్వరూప. మీరిలాగే పిచ్చి వెధవలా ఉంటే నాకిష్టం అని కూడా అంటావు. భళ్ళున నవ్వేసిందామె ఆపుకోలేక. ఆ నవ్వుకి అవతల నుంచి చంద్రం పంకజం వచ్చేశారు. ఏమిటే నవ్వుతున్నావు? నా ఏడుపు మీ స్వరూపుకి నవ్వుగా ఉంది అన్నాడు సౌభాగ్యరావు. ఈ హార్లిక్స్ నాకెంతో అభిమానంగా ఆపేక్షగా ఇచ్చింది చూడు, నా పిచ్చి ముదరడానికి. తప్పురా అన్నాడు చంద్రం. ఇదెప్పటినుంచి రోయ్? ఆశ్చర్యపోయాడు సౌభాగ్యరావు. అయితే మీరిద్దరూ ఒకటైపోయారేంటి? చంద్రం అన్న దగ్గరికి వెళ్ళాడు. ఒరే, నేను ఇరుక్కుపోయాన్రా అని చెప్పాడు. అన్న నిట్టూర్చాడు. హా, రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్టుంది అన్నాడు. పంకజంకి పొద్దుట్నుంచి ఒంట్లో బాగోలేదంటోంది. తలనెప్పిట, కడుపులో వికారంగా ఉందంటోంది. వెధవా, ఎంత పని చేశావు? తిట్టాడు సౌభాగ్యరావు. అదేవిట్రా, నన్ను తిడతావేమిటి నువ్వు?
పంకజానికి ఒంట్లో బాగోలేదంటే నీకు నిజంగా పిచ్చి ఎక్కిందేమిటి? ఎంత పనిచేశావు? సౌభాగ్యరావు మళ్ళా అన్నాడు. చంద్రం అన్న దగ్గరగా వెళ్ళి పరీక్షగా చూశాడతడిని. స్వరూపని పిలిచి, ఏమిటి అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు అని అడిగాడు. అదేం లేదండి, మీరేం పట్టించుకోకండి, కాలు బాగైపోతే అంతా రైట్ అయిపోతుందిలేండి అని చెప్పింది. సౌభాగ్యరావు కోపం వచ్చేసింది. వెధవా తిట్టాడు తమ్ముణ్ణి. పంకజంకి వికారంగా ఉందని చెప్పలేదు నువ్వు? చెప్పాను. అయితే నీ వల్లనే ఆ వికారం. వెళ్ళి డాక్టర్కి చూపించు, పుస్తే కట్టు. ఎవరికి పుస్తే డాక్టరికా? ఇంకా తప్పించుకోవాలి అనుకోకు. పంకజం మంచి పిల్ల కాదు సుమా, నిన్ను పిచ్చాసుపత్రిలో పడేస్తుంది, జాగ్రత్త. ఆడపిల్లలిద్దరూ నవ్వారు. పంకజం నవ్వాపి మూలుగుతూ, నాకు తలనొప్పొస్తోంది, కాస్త తలపట్టమంటే చూడండి, పట్టనంటున్నారాయన అని చెప్పింది. ఎవడికోసం? చేసుకున్న బ్రాహ్మడ అనుభవించకేం చేస్తావన్నట్టు వెళ్ళరా చెప్పాడు సౌభాగ్యరావు. ఇప్పుడు తల పట్టమంటుంది, తరువాత కాళ్ళు పట్టమంటుంది. ఛ, నేనేం పట్టను, చంద్రం మూలిగాడు. నా తల పట్టకపోతే నిన్న రాత్రి మీరేం చేశారో అంతా చెప్పేస్తానంతే అంది పంకజం. పేపర్లో కూడా వేస్తావా? వెయ్యి తల్లి వెయ్యి, రేడియోలో చెప్పు. నా పరువు తీసిన దానికంటే ఇంకేం తీస్తావు అన్నాడు చంద్రం కోపంగా. పంకజం, నా తల బద్దలైపోతోంది అని మూలిగింది. బద్దలవకేం చేస్తుంది? నీ తల నిండా పుట్టెడు పాడు బుద్ధులే. మంచిగా తేటగా ఉంటే తల తేలిగ్గా ఉంటుంది అన్నాడు చంద్రం. పంకజం గబగబా వెళ్ళింది అక్కడి నుంచి. వెళ్తే వెళ్ళని, నన్ను చంపుతోంది అన్నాడు చంద్రం. పెన్ను తెల్ల కాగితం ఇవ్వండి అడిగింది పంకజం ఆ ఇంటాయన్ని. ఆయన ఇల్లంతా వెతికి పెన్సిలు చిన్న కాగితం ఇచ్చాడు. గబగబా ఏదో రాసేసి కాగితం ఆయనకిచ్చేసి పెరట్లోకెళ్ళింది పంకజం. ఆయన ఆ కాగితం చదువుకున్నాడు. చదివేసరికి పెరట్లో దబ్బున చప్పుడైంది. బాబోయ్, ఎంత పని చేసింది అని అరుస్తూ ఆయన పరిగెత్తాడు పెరట్లోకి. నూతి దగ్గరకు వెళ్ళి తొంగి చూశాడు. మళ్ళా ఇంట్లోకి వచ్చి భార్యని, స్వరూపని, చంద్రాన్ని కేకలు వేసి పిలిచాడు. ఓయమ్మో, కొంప ముంచేసింది ఈ పిల్ల, ఇదిగో ఈ కాగితంలో రాసేసి నూతిలో దూకేసింది చెప్పాడాయన. అయ్యో, అందరూ పెరట్లోకి పరిగెత్తారు. సౌభాగ్యరావుకి వణుకొచ్చేసింది. పెరట్లోకి ఎలాగో కుంటుకుంటూ వెళ్ళాడు. ఏం రాసింది? ఏమిటి రాసింది? చదివాడాయన గబగబా. నన్ను పెళ్ళాడి నాతో అన్నీ పంచుకుని ఇప్పుడు నాకు దూరం అయిపోయిన మా ఆయన చంద్రంగారే నా చావుకి బాజులు. ఇట్లు పంకజం. చంద్రం ఒళ్ళంతా గజగజ వణకసాగింది. హారి వెధవా, ఎంత పని చేశావురా? సౌభాగ్యరావు తిట్టాడు. ఛీ, దానికి మతిపోయిందేమిటి? స్వరూప అయోమయంగా నూతి చుట్టూ తిరుగుతూ ఏడుపు ఆపుకుంటోంది. నిచ్చెనలో తాళ్ళు తీసుకురండి. అంతలో పెరట్లో ఉన్న బాత్రూం తలుపు తీసుకుని పంకజం వచ్చింది. అందరూ నిశ్చేష్టులైపోయారు. క్షణంసేపు, ఏమిటే ఇది, వెర్రా పిచ్చా నీకు? నిజంగా నీకెత్తిందా పిచ్చి అంది స్వరూప ఏడుపులోంచి కోపంలోకి మారిపోయి. ఏమిటమ్మా ఈ కాగితంలో ఇలా రాశావు? ముసలాయన విస్తుపోతూ అడిగాడు. ఆయనకి నా మీద ఎంత ప్రేముందో చూద్దామని అంది పంకజం. అయితే నూతిలో ఆ చప్పుడేమిటి ఇందాక? పంకజం నూతి పక్కన ఉన్న పెద్ద పెద్ద రాళ్ళని చూపించింది. చంద్రం శరీరం నిండా చెమటే, బట్టలు తడిసి ముద్దయ్యాయి. పంకజం ముసలాయన చేతిలోంచి కాగితం తీసుకుంది. తన పర్సులో ఆ కాగితం పడేసుకుంది. శుభలేఖతో పాటు ఇది కూడానా వాడికి అన్నాడు సౌభాగ్యరావు. చచ్చినట్టు చంద్రం వెళ్ళాడు పంకజం వెనకాల. ఆ అమ్మాయి మంచం మీద పడుకుంటే తలపట్టాడు. అమ్మాయిలు గడుగ్గాయిలనే ఉన్నారు అన్నాడు ఇంటాయన. ఇప్పుడే ఇలా ఉన్నారు ఈ ఆడపిల్లలు, తరువాత ఇంకా ఎన్ని అల్లర్లు పెడతారో పాపం ఆ అబ్బాయిల్ని అంది ఇంటావిడ జాలిపడుతూ. సౌభాగ్యరావుకి కాలుకి దెబ్బ తగిలి ఆ వేళ 3వ రోజు. అటూ ఇటూ నింపాదిగా నడవగలుగుతున్నాడు. 3 రోజులు 3 అందమైన అనుభవాలు చూపించాయి మనకి అంది స్వరూప. పట్టువదలని పతివ్రతలు కదా మీరు అన్నాడు చంద్రం. ఇలాంటి ఆడపిల్లలు ఉంటారని నేనెప్పుడూ కలలో కూడా తలవలేదు అన్నాడు సౌభాగ్యరావు. ఎందుకు ఉండకూడదు? ఉంటారు, ఇంకా ఉండాలి.
మీ మగవాళ్ల ఆటలు సాగనివ్వకూడదు. బయలుదేరి ఎన్నాళ్ళయింది మనం ఇంటి నుంచి? రేపటికి వారం రోజులవుతుంది. అదెలా? ఇంట్లోంచి వెళ్లే రోజుతో కలిపి రైల్లో ప్రయాణం, ఆ రాత్రి, మరునాడు, ఇలా గబగబా గడిచాయి రోజులు. భూస్వామి గారికి, ఆయన భార్యకి తాము వెళ్ళిపోతున్నామని చెప్పారు ఆ రోజు. వాళ్ళు విచారంగా, మరో 4 రోజులుంటే మాకు సంతోషంగా ఉండేది. మాకెవరున్నారు? చూడండి, ఇంత ఇంటిలో మేమిద్దరమే. ఆ భగవంతుడు మిమ్మల్ని పంపించి మా ఇద్దరికీ ఈ కాస్త సంతోషమైనా పంచాడు అన్నారు. మరొకసారి తప్పకుండా వస్తామండి. నలుగురికి బట్టలు పెట్టారు ఆ దంపతులు. పసుపు, కుంకుమ, అరటిపళ్ళు ఇచ్చారు. చంద్రం, సౌభాగ్యరావు, పంకజం, స్వరూప రైలు ఎక్కారు. ఇంకా కొద్దిగా కుంటుతున్నాడు సౌభాగ్యరావు. అవునుగాని పతివ్రతలు అని అంటున్నారేమిటి ఇందాక వాళ్ళింట్లో? అంది స్వరూప. కాక మరేమిటి, ఇంత భరించలేనంత దీక్ష, ధైర్యం, సాహసం మా మీద ఆపేక్ష ఉంటే మీరు వాళ్ళు కాక వేరెవరవుతారు అన్నాడు సౌభాగ్యరావు. రైలు పరిగెడుతోంది. ఈ రైల్లోనే ఆ రోజు మనం ఎలా ఉన్నాం అని నవ్వాడు చంద్రం. ఆరాటంతో, ఆందోళనతో, ఆవేశంతో. రైలు దిగి రిక్షాలెక్కి ఇల్లు చేరుకున్నారు. ఏమర్రా, ఏమిటి అఘాయిత్యం అన్నది నందివర్ధనం పిన్ని. మీ మొహాలేడ్చా, ఎంత పని చేశారర్రా అని గబగబా వెళ్ళి ఇంత ఉప్పు తెచ్చి దిష్టి తీసి పారేసింది. అది చూసుకోకుండా పారేయడంతో అప్పుడే వస్తోన్న బాబాయి ఒంటి మీద పడింది. అబ్బా, ఏం జోరే నీకు, పాడు గీరా జోరును. తిట్టుకుంటూ వచ్చిన బాబాయి నలుగురు శాల్తీన్ని చూసి కెవ్వుమన్నాడు. చంపేశారా గాడిదల్లారా, ఎంత ప్రేమయాత్ర మీద మోజుంటే మటుకు ఇలా పెళ్ళిళ్ళు అవ్వకుండానే పారిపోతారర్రా? మేం ఎంత కింద మీద అయిపోయామో తెలుసా? స్వరూప తండ్రికి 100 క్షమాపణలు చెప్పుకుంది. ఎందరో ఆడపిల్లల్ని చూశాను కానీ మీలాంటి ఆడపిల్లల్ని ఇప్పుడే చూస్తున్నాను అన్నాడు పిన్ని మొగుడు నవ్వుతూ. పురోహితుణ్ణి పిలిపించారు. పిన్ని ఇంటిలో పక్కపక్కనే 2 పెద్ద పీటలు వేశారు, 2 జంటల కోసం. బాజాల వాళ్ళొచ్చారు మళ్ళా. వాయించండి వాయించండి అన్నాడు పురోహితుడు. మొదటి వాయింపులైపోయాయి కదా, ఇవి తర్వాత వాయింపులు అన్నాడు సౌభాగ్యరావు నవ్వి. బాబాయికి, పిన్నికి, మిగిలిన వాళ్లకి ఈ మాట బోధపడలేదు. అమ్మాయిలు అబ్బాయిల్ని వాయించడం అయిపోయింది అని చెబుతున్నా బాబాయ్ అన్నాడు సౌభాగ్యరావు. అలా వాయించబట్టే ఈ 2వ బాజాలు మళ్ళీ వచ్చాయి అంది మెల్లిగా స్వరూప. పందిట్లో ఆ మాటలు ఆలకించిన వాళ్ళంతా గొల్లున నవ్వసాగారు. కథ సమాప్తం.